వైసీపీలో ఇన్ఛార్జిలా ప్రకటించిన నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను ప్రకటించారు. దీంతో కోడుమూరులో వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకుల సంధ్యా విక్రమ్ కుమార్ నగరంలోని శశికాంత్ టౌన్షిప్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ పార్టీ కోసం నిరంతరం ప్రజల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలు చేస్తే బయటకు వ్యక్తులకు టికెట్ ఎలా ఇస్తారని వైసీపీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నించారు. పార్టీకి ఎలాంటి సేవ చేయని వ్యక్తికి టికెట్ ఇవ్వడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జిని మార్పు చేయాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలు చేరువ చేసి తనను కాదని కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడుమూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్థానికేతరుడు కాబట్టి ఎన్నికల్లో గెలవలేడని, స్థానిక నేత కాకపోవడంతో ప్రజలు ఆదరించారని సంధ్యా విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సంధ్య, సరిత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పునర్సమీక్షించుకోవాలని వేదిక ద్వారా చెప్తాం. ఈరోజు చూసినాం కోడుమూరు కాన్స్టిట్యున్సీలో మాలాంటి వాళ్ళం అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ బలోపేతం కోసం మళ్ళీ రావాలి జగనన్న, కావాలి జగనన్న కార్యక్రమాలతో, మేము సైతం జగనన్న అనే కార్యక్రమాలతో, వన్స్ మోర్ జగనన్న అనే కార్యక్రమాలతో, 16 జిల్లాలను 26 జిల్లాలు చేసే కార్యక్రమాలతో, అదేవిధంగా 3 రాజధానులకు అనుకూలంగా కోడుమూరులో కానీ, గూడూరులో కానీ, బెలగల్లో కానీ, కర్నూలు మండలాల్లో కానీ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ యువతను అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులను చేస్తూ అలాంటి వాళ్ళం పోయిన పరిస్థితులు అర్ధరాత్రి కార్యకర్త ఆపాలన్న హాస్పిటల్లో పోయినాం, అర్ధరాత్రి కార్యకర్తలు ఆపాలన్న ఇంటికి తలుపు కొడితే వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం చేసినాం. ఈరోజు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని రాజకీయాలు చేస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే మళ్ళా పార్టీ 30 సంవత్సరాలు ఇదే కోడుమూరు కాన్స్టిట్యున్సీలో బలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశం గల కారణం, నిన్న కోడుమూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సతీష్ అన్నను ప్రకటించినారు. జగనన్న కాన్సెప్ట్ వై నాట్ 175 అంటున్నారు. ప్రజలందరూ కోరుకుంటుంది సంధ్యా విక్రమ్నే. 13 ఏళ్ల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన ఒక్క నాయకుడు కూడా లేరు ఈయన తప్ప. ఇప్పటి వరకు మోసుకుంటూనే వచ్చాడు. గత 5 ఏళ్లలో చేసిన ప్రోగ్రాంలు ఎమ్మెల్యే కూడా చేయలేదు. సో జగనన్న ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నాడు? కార్యకర్తను పట్టించుకోవట్లేదు, ప్రజలకు నష్టం చేస్తున్నాడు, ప్రజల సొమ్మును దోచుకుంటున్నాడనే కదా. ఈయన 5 ఏళ్ళు ఏం చేసినాడు? ఎవరైతే నష్టపోయిన కార్యకర్తను ఆదుకుంటూ వచ్చాడు. పార్టీ విచ్ఛిన్నం కాకుండా కోడుమూరులో నియోజకవర్గంలో సమీకరించుకుంటూ వచ్చాడు. ఏ కార్యకర్త బాధపడకూడదు పార్టీ మీద అని వాళ్ళని అందరినీ మోసుకుంటూ వచ్చాడు. అదంతా మరి ఎందుకు వాళ్ళకి కనపడటం లేదనేది నేను చాలా ఆవేదన చెందుతున్నాను. జగనన్న ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, ప్రజలు ఎవరైతే కోరుకుంటారో, ప్రజలు ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళకే నేను టికెట్ ఇస్తాను, సర్వేలలో ఎవరికైతే టాప్ ఉంటుందో వాళ్ళకే టికెట్ ఇస్తాను అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే అయితే మాత్రం ఎవరైతే లాబింగ్లు చేసినారో, ఎవరైతే మంత్రి అండదండలు ఉంటాయో వాళ్ళకు వచ్చిన పరిస్థితి ఉంది. దీనివల్ల నష్టపోయేది సామాన్య కార్యకర్త అన్న. మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న. మేము ఎంత కష్టపడినాము, కార్యకర్తని ఎంత దగ్గరగా చూసినాం మాకు తెలుసు. మళ్ళీ వాళ్ళు బాధపడే పరిస్థితి, మళ్ళీ పార్టీ నష్టపోయే పరిస్థితి.